హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ నేను నెల్లూరు స్పెషల్ టమాటా, మినప్పప్పు, ఎండుమిర్చి చట్నీ చేసి చూపించబోతున్నాను. నెల్లూరులో ఖచ్చితంగా అంటే అచ్చంగా ఇలానే చేశారండి. ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి వేసుకుని తిన్నారంటే అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో కూడా ఈ చట్నీ భలే బాగుంటుంది. ఈ చట్నీని ఒక్కసారి తయారు చేసి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసుకుని తినాలి అనేంతలా మీ మనసుకు నచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: టమాటాలు 300 గ్రాములు, మీడియం సైజ్ 4 టమాటాలు, మినప్పప్పు 50 గ్రాములు, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఎండుమిర్చి 10 గ్రాములు, 10 మిరపకాయలు, చింతపండు 15 గ్రాములు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఉల్లిపాయ 50 గ్రాములు, మీడియం సైజు ఉల్లిపాయ, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. చింతపండు అరగంట ముందు నీళ్లల్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో మినప్పప్పు వేసి మంట సిమ్లోనే పెట్టి దోరగా వేయించాలి. మినప్పప్పు వేగేటప్పుడు బాగా గమనించండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వెంటనే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మినప్పప్పు నూనెతో కలిసి వేడి మీద ఉంటుంది కాబట్టి మినప్పప్పు చల్లారేలోపు ఎర్రగా, దోరగా, కరెక్టుగా వేగి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. మినప్పప్పుని ఇలా సరైన విధానంలో వేయించితే చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చట్నీని తినే కొద్దీ తినాలనిపించేలా గుర్తుంచుకోండి. స్టవ్ మీదే మినప్పప్పుని ఎర్రగా వేయిస్తే బౌల్లోకి తీసిన తరువాత ఆ వేడికి ఇంకొంచెం వేగి ముదురు రంగులోకి మారి టేస్ట్ అంత బాగుండదు. అదే బాండీలో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసి మంట సిమ్లోనే పెట్టి ధనియాలు, జీలకర్ర వేసి తుంచిన ఎండుమిర్చి వేసి దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన టమాటాలు వేసి మీడియం మంట పెట్టి 70% ఉడికేలా వేగితే చాలు. స్టవ్ ఆపేసి టమాటాలు చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఉప్పు వేసి వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి అరగంట ముందు నానబెట్టిన చింతపండు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. తరువాత చల్లారబెట్టుకున్న టమాటాలు వేసి మిక్సీ పట్టాలి. తరువాత దోరగా వేయించిన మినప్పప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. మినప్పప్పు మెత్తగా మెదగకూడదు, పలుకులుగానే ఉండాలి. మినప్పప్పు మెత్తగా మెదిగితే చట్నీ టేస్ట్ అంత బాగుండదు. దీనిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తరువాత కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా మెదిగేలా మిక్సీ పట్టాలి. మళ్ళీ చెబుతున్నాను, గుర్తుంచుకోండి, మినప్పప్పు మెత్తగా మెదగనే కూడదు. ఈ పచ్చి ఉల్లిపాయని కొద్దిగా వేసి మిక్సీ ఎందుకు పట్టామంటే పాతకాలంలో చట్నీని రోటిలో వేసి దంచినప్పుడు లాస్ట్లో పచ్చి ఉల్లిపాయను వేసి కచ్చాపచ్చాగా దంచి చట్నీని గిన్నెలోకి తీసుకుంటారు. ఆ చట్నీ టేస్ట్ అద్దిరిపోతుంది. ఇలా ఆ టేస్ట్ రావాలని నేను ఇలా చేస్తాను. రోటిలో దంచినంత టేస్ట్ రాకపోయినా ఆ టేస్ట్ కి 90% రీచ్ అవుతుంది. మీరు కూడా ఇలా చట్నీలు చేసేటప్పుడు ఈ టిప్ ని పాటించండి. మీరు చేసిన చట్నీ టేస్ట్ అద్దిరిపోతుంది. తరువాత ఒక బౌల్లోకి తీసుకుని చింతపండు నానబెట్టిన మిగిలిన నీళ్లను పోసి మిక్సీ జార్లో నీళ్లు పోసుకుని తిప్పి పోసుకోవాలి. మిగిలిన పచ్చి ఉల్లిపాయలను వేసి బాగా కలపాలి. ఈ చట్నీలో కొంచెం ఎక్కువగా నీళ్లు పడతాయి. ఎందుకంటే ఇందులో మినప్పప్పు నాని నీటిని పీల్చేసుకుంటుంది. ఈ చట్నీని చేసిన వెంటనే
నీళ్లను కొంచెం ఎక్కువగా పోసి కొంచెం జారుగా చేసుకుంటే అందులోని మినప్పప్పు ఉబ్బి నీటిని పీల్చుకున్న తరువాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగని నీటిని మరీ ఎక్కువగా పోయకూడదు. చట్నీ టేస్ట్ అంత బాగుండదు. అంతే. వేడి వేడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే టమాటా, మినప్పప్పు, ఎండుమిర్చి చట్నీ రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే అప్పుడప్పుడు పచ్చి ఉల్లిపాయ పంటి కింద నలుగుతూ జ్యూసీగా ఆహా ఏమి రుచి అంటూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీని తయారు చేసిన రోజే వాడేయాలి. మరుసటి రోజుకి నిలువ ఉండదు. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.